హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డీజీఎస్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటూ మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చి అయితే చూడండి. మీరు ఇచ్చే లైక్ వలన నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మరి లేట్ ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? తాటికాయల సీజన్ అయితే స్టార్ట్ అయ్యిందండి. ఇంకా పండిన తాటిపళ్ళు అయితే వస్తున్నాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇవి చెట్టుని రాలిన తర్వాతే తీసుకోవాలి. సో నాన్న అయితే తీసుకొచ్చారు. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే వీటిని పేసుని తీయబోతున్నాము. ఇంకా సచివతమ్మమ్మ అయితే వచ్చారు. సో తనైతే వీటిని మాకు కొడుతున్నారండి. అంటే కొంచెం ముగ్గినవి వాటిని మళ్ళీ మనం 1-2 సార్లు ఈ విధంగా మాకు కొట్టినట్లయితే మనకు అవి తొక్కలు తీసుకోవడానికి నెక్స్ట్ పేసుని కూడా బాగా వస్తుంది. మాకు కొట్టాలండి. ఇందులో ఒక్కొక్కటి పచ్చివి కూడా రాలిపోతూ ఉంటాయి. పచ్చిగా ఉన్నది పేస్ట్ అంతగా రాదు, వచ్చినా కూడా టేస్ట్ బాగోదండి. కొంచెం మాగిన కాయలు అయితేనే మనకి తాటిపళ్ళు టేస్ట్ బాగుంటుంది. దీని నుంచి గుజ్జు కూడా ఫ్రీగా వస్తుంది, ఎక్కువ క్వాంటిటీలో అయితే వస్తుందండి. తాటిపళ్ళు చూసారు కదా, ఇలా నల్లగా నిగనిగలాడి తాటిపళ్ళే ఫ్రెష్గా బాగుంటాయండి. కొన్ని కొంచెం లైట్ కలర్లో ఉంటాయి, అవి అంత టేస్ట్గా ఉండదు. ఇది కలర్ చూసారు కదా, లోపల కూడా అందమైన కలర్ అయితే ఉంది. రియల్గా అయితే ఈ కలర్ లేదండి, వేరే డార్క్ కలర్లో చాలా బాగుంది. వీడియోలో కొంచెం ఎల్లో కలర్లో కనిపిస్తుంది కదా, మామిడి పండు కలర్లో, కానీ ఈ కలర్ కాదు, ఇంకా బాగుంది కలరు. ఇలా టెంకలు అన్నీ తీసుకున్న తర్వాత ఇవి ఒకదానికొకటి వేసి బాగా కొట్టాలండి, మదాయిస్తారు. అలా మదాయించినట్లయితే మనకి పేసం బాగా వస్తుంది. లాస్ట్ ఇయర్ వరకు కూడా క్యారెట్ తురుముకుంటాం కదా, దాని కేసు అయితే తురిమే వాళ్ళమండి. కొంచెం కష్టమైనప్పటికీ కూడా పేసం అన్నది చాలా బాగా వచ్చేది. సో ఈ సంవత్సరం మా ఇంటి ఎదురు వాళ్ళు ఇది తీసుకున్నారంట. దీంతో ట్రై చేయండి, బాగా వస్తుంది అన్నారు. దీంతో కూడా చాలా బాగా వస్తుంది. ఫస్ట్ ఎటు పక్క నుంచి తీయాలా అన్నది మాకు అర్థం అవ్వలేదండి. కడికి 2 వైపులా తీసాము. ఒక వైపున అయితే పీచు వచ్చేస్తుంది, ఒక వైపున గుజ్జు వరకునే వచ్చింది. చూసారు కదా, అమ్మ అయితే మొత్తం తాటిపళ్ళు పేస్ట్ అంతా కూడా తీసింది. ఎంత బాగుందో కదండి. ఇది ఉత్తిది ఇలా తినేస్తే ఎంత బాగుంటుందో తెలుసా. చాలామంది పిల్లలు ఫ్రిడ్జ్లో కూలింగ్ పెరుగు తీసి ఐస్ క్రీమ్ అని తింటారు కదా, సో అలాగే ఇంక ఈ తాటి వేసిన తింటూ ఉంటే అదే ఫీల్ వస్తుందండి, ఏదో ఐస్ క్రీమ్ తిన్నట్టుగా అనిపిస్తుంది. సో వీటికి ఇంకా చాలా గుజ్జు అయితే ఉండిచ్చాను. అవి ఏంటంటే కొంచెం బెల్లం వేసి ఆ టెంకలు తింటూ ఉంటే చాలా బాగుంటుందండి. మీలో ఎంతమందికి ఇలా తాటి పేసిన తీసేసిన తర్వాత ఆ టెంకలు అనేవి తినటం ఇష్టం? నాకైతే చాలా ఇష్టం అండి. మా చిన్నతనంలో అయితే అమ్మమ్మ పొయ్యిలో పెట్టి, అంటే ఈ కాయల్ని మాకు కొట్టి పొయ్యిలో పెట్టేది. అవి బాగా మగ్గిన తర్వాత తింటుంటే జ్యూసీగా ఆ టెంకల్లో ఉన్న ఈ పేస్ట్ అంతా కూడా భలే వచ్చేదండి. ఇప్పుడు పొయ్యిలో లేవు, స్టవ్ మీద పెట్టి ఎవరు మాకు కొట్టుకుంటున్నారు. అయినప్పటికీ కూడా ఇంకా తినే అలవాటు ఉంది కాబట్టి అలా ఉత్తిదే తినేస్తాము. క్రీమ్ చూడండి క్రీమ్ అంటున్నాను, తాటి పేస్ట్ని చూడండి ఎంత బాగా వచ్చిందో, బాగుంది కదా. సో దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3-4 నెలల వరకు స్టోర్ చేసుకోవచ్చు. మనం ఎప్పుడైతే అప్పుడు వండుకోవచ్చు అండి. నేను వరలక్ష్మి వ్రతం పూజకి అత్తయ్య గారి ఇంటికి వెళ్ళినప్పుడు అప్పుడైతే అమ్మ చేసి నాకు ఈ పేస్ట్ ఇచ్చిందండి. సో అప్పుడైతే తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఈ రోజైతే దీంతో తాటి రొట్టె అయితే చేయబోతున్నానండి. తాటి రొట్టె చేయటం అందరికీ రాదు, ఒక్కొక్కరు ఒక విధంగా చేస్తారు. కానీ నేను చెప్పిన విధంగా తాటి రొట్టె చేసినట్లయితే చాలా బాగుంటుందండి. అసలు రొట్టె అన్నది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అందరూ కూడా పక్కా కొలతలతో చెప్తామంటారు కదా, సో నేను పక్కా కొలతలతో చెప్తాను. అలాగే టైమింగ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఈ తాటి రొట్టె చేయడానికి. సో టైమింగ్స్ ప్రకారం చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది, అచ్చం కేక్లా వస్తుందండి. సో నేను ఇంక ఇందులోంచి కొంచెం వరకునే పేసమన్నది తీస్తున్నాను. ఇది చాలా ఉంది కదా, ఇంత వేస్తే చాలా ఎక్కువ తాటి రొట్టె అయితే వేయాలి. అంటే 2-3 తాటి రొట్టెలు అవుతాయండి. ఇంత పేస్ట్గా తాటి రొట్టె కలిపినట్లయితే నేను ఇందులో 4వ వంతు అయితే తీసుకున్నాను. మళ్ళీ మిగతాదంతా కూడా వెంటనే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నానండి. ఇప్పుడు నీకు ఇక్కడ కప్పు చూపిస్తున్నాను కదా, ఈ కప్పు లాస్ట్ వరకు ఇంకా కొలతలకి ఈ ఒక్క కప్పే యూజ్ చేయాలండి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మీరు కప్పు అయినా తీసుకోండి, గ్లాస్ అయినా తీసుకోండి, ఏది తీసుకుంటారో ఇంకా లాస్ట్ వరకు దాంతోటే కొలతలు అయితే తీసుకోండి. ఇక్కడ నేను బెల్ బ్రాండ్ వాళ్ళది వరినొక తీసుకుంటున్నానండి. చాలామంది ఉప్మా నొక్కతో చేస్తారట, కొద్దిమంది ఇడ్లీ రవ్వతో చేస్తారంట, కానీ ఈ వరినొకతోటి దీని టేస్ట్ అన్నది బాగుంటుందండి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, ఈ కప్తో ఫుల్గా 2 కప్స్ అయితే ఈ వరినొక తీసుకోవాలి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఫస్ట్ కప్పు కొంచెం తక్కువ తీసుకున్నాను, అందుకే సెకండ్ కప్పు కొంచెం ఎక్కువైతే వేస్తున్నానండి. 2 ఈక్వల్గా తీసుకోవాలి. ఇలా 2 కప్స్ ఈ వరినొక తీసుకున్నాం కదా, ఇదే కప్తో 1 కప్పు వాటర్ అయితే తీసుకోవాలండి. చూడండి ఇక్కడ ఈ 1 కప్పు వాటర్ వేసేసి మొత్తం వరినొక అంతా కూడా బాగా కలుపుకోవాలి. వరినొక కడగవలసిన అవసరం లేదండి, మనం ఉప్పిండికి కూడా కడుక్కోం కదా, నార్మల్గానే చేసుకుంటాం కదా. సో అదేవిధంగా దీనికి కూడా రవ్వ అన్నది కడగనవసరం లేదు. సో మనం ఆ కప్పుడు వాటర్ వేసేయాలండి. వేసేసి మొత్తం అంతా కూడా ఇలా పొడి పొడిలాడేలా కలుపుకోవాలి వరినొకని.
ఇలా కలుపుకున్న వరినూకని 2 అవర్స్ దాకా పక్కన పెట్టేయాలండి. నేను ఇక్కడ వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, మీకు కొలతలు ఎంత ఇంపార్టెంటో టైమింగ్స్ కూడా అంతే ఇంపార్టెంట్ అని. ఎంత బాగా నానితే వరినూక రొట్టె అన్నది మనకి అంత బాగా వస్తుందండి. ఇప్పుడు ఈ వరినూకని మూత పెట్టేసి 2 అవర్స్ పక్కన పెట్టేయండి. ఒక హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రా అయినా పర్లేదు, కానీ తక్కువ టైం అయితే అవ్వకూడదు. ఇలా 2 అవర్స్ తర్వాత మనం ఏ కప్పుతో అయితే వరినూక తీసుకున్నామో అదే కప్పుతో బెల్లాన్ని తీసుకోండి. అది కూడా 2 కప్స్ అయితే తీసుకోవాలి. ఫస్ట్ కప్ మీరు ఇక్కడ చూసారు కదా, ఫుల్గా తీసుకున్నాను. సెకండ్ కప్ వచ్చేసి కొంచెం మెల్త్గా తీసుకుంటే సరిపోద్దండి. చూసారు కదా, ఇక్కడ కొంచెం మెల్త్గా తీసాను. ఇక్కడ బెల్లం కొంచెం రెడ్డిష్గా ఉంది కదా, అదేంటి అనుకుంటున్నారా? తాటి బెల్లం అంటారు కదా, అది కొంచెం ఉంటే అది కూడా కలిపాను, కలర్ బాగుంటుంది కదా అనేసి దాన్ని మెదుపుతున్నానండి. ఈ కప్తో 1 కప్ ఫుల్గా తీసుకోవాలి. సెకండ్ కప్ వచ్చేసి కొంచెం మెల్త్గా తీసుకోవాలి. అదే కప్తో తాటిపేసాన్ని కూడా 3 కప్పులు అయితే తీసుకోవాలండి. తాటిపేసం కూడా కప్పుకు ఫుల్గా తీసుకోండి. 3 కప్స్ అయితే తీసుకోవాలి పేసం కూడా. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, 2 కప్స్ అయితే వేసేసాను తాటిపేసం. ఇంకొక కప్ అయితే వేస్తున్నాను. ఇంకొంచెం ఎక్కువైనా పర్లేదు, కానీ తాటిపేసం తక్కువ అవ్వకుండా అయితే చూసుకోండి. ఇప్పుడు బెల్లం, రవ్వ, తాటిపేసం ఈ 3 కూడా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. బెల్లం వేసినప్పుడు అక్కడక్కడ పలుకులుగా ఉంది కదండి, ఆ పలుకులు ఈ తాటిపేసం వేసిన తర్వాత కొంచెం నాని మెత్తగా అయ్యాక చేత్తో మెదుపుకుంటే పేస్ట్లా అయిపోతాయండి. బెల్లం పలుకు అన్నది లేకుండా చూసుకోండి. కలిపేటప్పుడే బాగా 1-2 సార్లు కలుపుకున్నట్లయితే బెల్లం అంతా కూడా బాగా కలిసిపోద్ది. ఇప్పుడు ఇలా కలిపిన మిశ్రమాన్ని 1 అవర్ వరకు మూత పెట్టేసి నానబెట్టాలండి. గుర్తుంచుకోండి, 1 అవర్ ఇలా మూత పెట్టేసి నానబెట్టాలి. 1 అవర్ తర్వాత అప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చెప్తాను. ఇక్కడ నేను చెప్పాను కదా, ఇంకా నాకు తాటిపేసం ఇంట్లో ఉందంటే నిద్రపోనండి. అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడు అలా ఇలా కొంచెంగా తీసుకుని స్పూన్ వేసుకుని సగం పేసం వండే కంటే కూడా నేను తినడానికి అయిపోద్ది. తాటి ముంజలు అయిపోయి తాటికాయలు రావటం స్టార్ట్ అయినప్పటి నుంచి లాస్ట్ ఎండింగ్ వరకు కూడా ఇంకా అలా తెప్పించుకుంటానే ఉంటానండి తాటిపళ్ళు. నేను ఇంటికి ఎప్పుడు వెళ్ళినా కూడా నాన్న ఒక్క తాటిపండు తీసుకురా, రేపు మార్నింగ్ వెళ్ళి అయితే చెప్తారు. మా అమ్మ ఆల్రెడీ ఫ్రిడ్జ్లో పేసం ఉంది కదా, నీకు ఎందుకు, ఏం కావాలంటే వాటితో ఇలా రొట్టె కానీ గారెలు కానీ ఇలాంటి వాటికంటా కూడా నేను ఉత్తివి తినడానికి బాగా ఇష్టపడతానండి. ఇంక ఇది తింటుంటే ఐస్ క్రీమ్ అలాంటివి ఏవి సరిపోవండి తాటిపేసం ముందు, అంత బాగుంటుంది. అలానే ఇందులో బెల్లం కానీ పంచదార కానీ అసలు ఏమీ వేసుకొని ఇలా ఉత్తిదే తింటాను. ఫ్రెష్గా తీసుకున్న తాటిపేసం అయితే ఇంకా బాగుంటుందండి. ఇలా ఎక్కువ అంటే ఒక 4-5 రోజులు, వారం రోజులు నిల్వ చేసుకున్న దానికంటే, అంటే అది ఫ్రిడ్జ్లో పెట్టడం, తీసుకోవటం, కొంచెంగా కోరుకోవటం, మళ్ళీ అలా చేస్తూ ఉంటాం కదా, అది అంత టేస్ట్గా అనిపించదు. కానీ ఫ్రెష్గా తీసుకుని ఒక 3-4 డేస్లో తినేసేలా ఉంటే చాలా బాగుంటుందండి. ఈసారి అయితే నాన్న తీసుకొచ్చిన తాటిపళ్ళు చాలా బాగున్నాయండి. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క చెట్టు నుంచి తీసుకొస్తూ ఉంటారు, కానీ ఈసారి తీసుకొచ్చే చెట్టు చూసారు కదా, చాలా బ్లాక్గా అందమైన కలర్లో చాలా బాగున్నాయండి. పేసింగ్ కూడా చాలా టేస్టీగా ఉంది. సో ఇంక ఈ సంవత్సరం అయితే తాటి తాండ్ర కూడా వేయించాను. అంటే నేను వేద్దామని అన్నీ ప్రిపేర్ చేశాను. ఆఫ్టర్నూన్ మేఘం పట్టేసిందండి. మార్నింగ్ నుంచి వదిలేసి ఏదో పొద్దుకోకేయాలకి ఏదో సామెత ఉంటుంది, గుర్తులేదు, కానీ మా అమ్మ తిడుతూనే ఉంది. మార్నింగ్ 9 అవుతుల్లోకి ఆ పేసం అవన్నీ కలుపుకు చెట్టుకు వేసి మార్నింగ్ అంతా ఎండిపోద్ది, ఆఫ్టర్నూన్కి 2వ పోతు పెట్టేసుకుంటే బాగుంటుంది అనేసి మార్నింగ్ మా ఫ్రెండ్ వస్తే తనతో కూర్చున్నానండి. ఇంకా ఆఫ్టర్నూన్ వేద్దాంలే, చాలా ఎండ కాస్తుంది కదా అనుకున్నాను. ఆఫ్టర్నూన్ వానదేవుడు మనకి సపోర్ట్ చేయలేదు, మేఘం పట్టి వర్షం అయితే స్టార్ట్ అయింది. ఇంకా అది అమ్మ అయితే రొట్టేసిందండి. ఆ రొట్టె చూడాలి, నేను వరి నొక్కితే వేద్దాం అమ్మ అని చెప్తే వరి నొక్కి ఏమో అక్కర్లొద్దు ఇడ్లీ నొక్కుతాను వేసింది. అంత దరిద్రంగా ఉందంటే ఆ రొట్టె అంత దరిద్రంగా ఉందండి, నిజం చెప్తున్నాను. అసలు ఇడ్లీ నొక్కుతో అసలు ఎవ్వరూ వేసుకోరు, అంటే ఇంతకు ముందు వేసేవారంట, కానీ వరి నొక్కితే చాలా బాగుంటుంది. నేను మళ్ళీ దీనికి డబుల్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. మా ఇంటి దగ్గర ఫ్లాట్ వర్క్ జరుగుతుందండి, చాలా డిస్టర్బెన్స్గా అయితే ఉంది. ఇప్పుడు కూడా నైట్ టైం వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను, మార్నింగ్ అక్కడ వర్క్స్ జరుగుతున్నాయి కదా. ఇంక ఇక్కడ నానబెట్టిన తాటిపేసాన్ని అయితే తీసుకున్నాను. చూసారు కదా, చక్కగా నానిపోయింది. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ యాలకుల పొడి అయితే వేసానండి. ఇప్పుడు రొట్టె వేసుకోవడానికి ఇలాంటి సేవంటిది అయితే తీసుకోండి. నా దగ్గర కేక్స్ చేసేది ఉంది, ఇందులో వేద్దాం అనుకున్నాను, కానీ మళ్ళీ 2 కింద వేయాలి, ఒకటి సరిపోదు కదా, ఎక్కువ కలిపాను కదా, మళ్ళీ 2 టైమ్స్ వేయాలి, ఎందుకులే టైం వేస్ట్ అండి. అప్పటికే ఇది అవ్వడం చాలా టైం పట్టిందండి. అంటే మనం దీంట్లో చేసే పని ఏమీ ఉండదు, అంతా కూడా నానబెట్టడం ఇదంతా కూడా ఎక్కువ టైం తీసుకుంటుంది కదా, మళ్ళీ కేక్ కూడా ఎక్కువ టైమే పడుద్ది. అందుకేనండి ఇంకొకటే వేసేద్దాం పెద్దదిగా అనేసి ఇంకా పాల దాకా అయితే తీసుకున్నాను. ఇందులో సమానంగా అట్టాకు అయితే వేసుకోవాలండి. అట్టాకు కూడా మనం ఇష్టం వచ్చినట్టు వేసే కంటే కూడా ఇలా చక్కగా మనకి గిన్నె ఎంత ఉందో అంచుని బట్టి నీట్గా కట్ చేసేసుకోండి ఇలా రౌండ్ సర్కిల్లో. ఇప్పుడు దీన్ని సమానంగా వేసినట్లయితే మనకి బాగా వస్తుందండి. ఇంతకుముందు నేను ముక్కలు కట్ చేసి ముక్కల కింద వేస్తే అస్సలు
ఆయిల్ అంతా అడుక్కెళ్ళిపోయేది. సో ఇలా వేస్తే చాలా నీట్గా ఉంది. చూడడానికి కూడా మనకి కేక్ కూడా నాకు కేక్ అని వచ్చేస్తుంది ఎక్కువ. రొట్టె కూడా చాలా ఈజీగా వచ్చేస్తుందండి తాటి రొట్టె. సో ఇందులో కూడా 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను అంతేనండి. తాటి రొట్టె ఆయిల్ ఎక్కువ పీర్చదు, అందుకని తక్కువ ఆయిలే వేసుకోండి. ఇప్పుడు ముందుగా కలిపి ఉంచుకున్న ఈ తాటి పేసం అంతా కూడా ఈ గిన్నెలోకి తీసుకోవాలండి. మొత్తం అంతా కూడా ఇలా గిన్నెలోకి తిరగవేసేసుకుని ఇప్పుడు ఆ గిన్నెలో మొత్తం అంతా కూడా సమానంగా స్ప్రెడ్ అయ్యేలా చేత్తో అద్దుకోవాలి. ఇది నానటమే మనకి టైం అండి. ఖచ్చితంగా నేను చెప్పినట్టుగా సేమ్ టైమింగ్స్లో నాననివ్వండి. నాననిస్తే చాలా బాగా వస్తుంది. సో చూసారు కదా, కొంచెం చేతికి ఆయిల్ అప్లై చేసుకుని పైన అంతా కూడా ఇలా ఆయిల్ అత్తుకోండి. ఆయిల్ వేయొద్దు, చేతికి అత్తుకుని అదే వేయండి. సో ఇప్పుడు ఒక బాండి తీసుకుని అందులో కొంచెంగా ఇసుక అయితే వేసుకోండి. నేనైతే పలావ్ గిన్నె తీసుకున్నాను. మనకి నార్మల్ ప్రెషర్ కుక్కర్ ఉంటే అందులో ఆ గిన్నె సరిపోతే కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు. అంటే కుక్కర్లో ఏంటంటే బెల్ట్ పెట్టకుండా నార్మల్గా పెట్టుకోవాలి. కింద సాల్ట్ అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇసుక వేసానండి. ఇసుక వేసి స్టాండ్ పెట్టాను. స్టాండ్ పెట్టినట్లయితే కిందున్న పలావ్ గిన్నె కంటా కూడా నేను మధ్యలో పెట్టిన ఈ తాటి పేసం గిన్నె వచ్చి కొంచెం హైట్ ఎక్కువైపోయింది. అప్పుడు ఆవిరి బయటకు పోతే కేక్ అవ్వదు కదా. మళ్ళీ ఆ స్టాండ్ తీసేసి నేను వేరొక స్టాండ్ అయితే పెట్టాను. ఇవి వచ్చేసి స్టవ్కి పాత స్టవ్కి ఉండే బండర్లకి ఇస్తారు కదా స్టీల్వి, అవి అయితే ఉంచాను. అది పెట్టాను చూడండి. అది పెడితే నాకు సమానంగా వచ్చింది. ఇప్పుడు మూత పెడితే 2 సమానంగా ఉండాలండి. సో ఇప్పుడు పలావ్ గిన్నె మూత అయితే పెట్టేశాను. ఈ మూత కూడా సమానంగా ఉన్న చూసి పెట్టండి. పక్కన నుంచి ఆవిరి బయటకు పోతే కేక్ అన్న త్వరగా ఉడకదు. ఇది ఉడకడానికి 2 అవర్స్ ఖచ్చితంగా టైం పడుద్దండి. దీనిపైన బరువు ఏదైనా పెట్టండి. నేను ఇక్కడ దంచుకునే కలం ఉంటే అది పెట్టాను. సో ఇలాంటిది లేనట్లయితే ఒక గిన్నెతో వాటర్ అయినా పెట్టండి. ఇంకా కుక్కర్ అయితే ఏం పెట్టనవసరం లేదు, ఎందుకంటే ఆవిరి అన్నది బయటకు రాదు కాబట్టి. సో ఇంకా 2 అవర్స్ తర్వాత ఒకసారి తీసి చూసానండి. ఇంకా పైన కొంచెంగా ఉంది. ఇంకొక 10 మినిట్స్ ఉంచుదాంలే అన్నట్టుగా మళ్ళీ మూత పెట్టేశాను. ఆల్మోస్ట్ ఇంక 2 అవర్స్కి మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలండి. స్టవ్ అన్నది హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు. ఇంకా 2 అవర్స్ తర్వాత ఇక్కడ మీరు చూడండి, చాక్తో మనం కేక్ ఏ విధంగా టెస్ట్ చేసుకుంటామో సేమ్ దీన్ని కూడా టెస్ట్ చేసుకోవటమే. ఇంకా చాక్ అట్టుకోవటం లేదు కదా, ఇక్కడ మీరు చూసారు కదా, అత్తుకోలేదు. సో రొట్టె అయితే తయారైపోయిందండి. ఇప్పుడు ఇంకా మూత కానీ ఏం పెట్టనవసరం లేదు. మూత తీసేసి స్టవ్ ఆఫ్ చేసి గిన్నె పక్కన పెట్టేయండి. ఇంకా 1.5 అవర్ అయితే దీన్ని చల్లారనివ్వాలి. ఇది ఫుల్ మొత్తం చల్లారిపోవాలి. చల్లారిన తర్వాత దీన్ని తిరగతీద్దాము. చల్లారకుండా వేడి మీద ఉండగా తీస్తే మొత్తం ఇరిగిపోయి ముక్కలు అయిపోద్దండి. సో నేను ఈలోపు ఇంకా మొత్తం కిచెన్ అంతా కూడా క్లీన్ చేసేసి అంట్లన్నీ కూడా క్లీన్ చేసి పెట్టేసాను. ఆ తాటి రొట్టెకి వాడిన పలావ్ గిన్నె అన్నీ కూడా క్లీన్ చేసి పెట్టేశానండి. ఇప్పుడు టైం 2 అవర్స్ అవుతుంది. ఇది మొత్తం చల్లారిపోయిందండి. టైం వచ్చేసి 10:30 అలా అవుతుంది. సో దీన్ని ఇప్పుడైతే తిరగదీపోతున్నాను. ఇది వేడిగా ఉందంటే చాలండి, మొత్తం అంతా కూడా ముక్కలైపోద్ది. అంటే పై వరకు మనకి సగం కింద ఇడిగిపోయి అడుగునంతా కూడా రొట్టె ఉండిపోద్దండి. సో అందుకే మొత్తం చల్లారిపోవాలి. చల్లారిన తర్వాత చూడండి ఎంతో పర్ఫెక్ట్గా వచ్చింది కదా తాటి రొట్టె. టేస్ట్ కూడా అంతే అమోఘంగా ఉంటుందండి. ఇది మనకి బయట నుంటే 3-4 డేస్ వరకు ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 10 డేస్ వరకు నిల్వ ఉంటుంది. చూడండి ఎంత బాగుందో కదా, ఎంత నీట్గా వచ్చిందో చూసారు కదండి. అదే బొంబాయి రవ్వ కానీ లేకుంటే ఇడ్లీ రవ్వ కానీ ఏది వేసినా కూడా ఇలా రాదు. టేస్ట్ కూడా బాగోదు. ఎప్పుడు కూడా చాలామంది స్టవ్ మీద కొంచెం ఆయిల్ వేసేసి మనం మూకుట్లో నార్మల్ రొట్టెలు వేసుకుంటాం కదా, అలా వేసేస్తారండి. అలా ఎప్పుడు వేయకూడదు. తాటి రొట్టె ఎప్పుడు కూడా ఈ విధంగానే వేసుకోవాలి. మనకి ఎంత బాగా నానితే ఈ రొట్టె అన్నది అంత పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇందులో కొలతలు ఎంత ఇంపార్టెంటో అంతకు మించి టైం అండి. టైం ప్రకారం నాననివ్వండి. ఒక 1/2 అవర్ ఎక్స్ట్రా అయినా పర్లేదు, కానీ తక్కువ నానిస్తే ఉడకదు. సో చూసారు కదా ఎంత బాగా ఉడికిపోయిందో. పైనంతా కూడా కేక్ లాగా. నేను చాలా చోట్ల వీడియోలో కూడా కేక్ అనే ఉంటానండి, ఎందుకంటే ఇది కేక్లా వండుతున్నాం కాబట్టి నాకు కేక్ అన్న ఆలోచనలోనే ఉండిపోయాను. ఇది తాటి రొట్టె. నేను అక్కడక్కడ కేక్ అంటే కనుక పెద్దగా పట్టించుకోకండి. 2 అవర్స్ చల్లారిన కట్ చేస్తుంటే ఇంకా పొగలు వస్తున్నాయి చూడండి. ఇంకా లోపలంటే కొంచెం వేడి ఉన్నట్టుంది, అందుకే కొంచెం అట్టుకుంటుంది నేను కట్ చేసేటప్పుడు. నా వీడియోస్ చూసే వాళ్ళలో చాలా మందికి తాటి రొట్టెలు, గారెలు, తాండర్ గురించి తెలుసు. అంటే తాటి పళ్ళతో ఇలా రెసిపీస్ చేసుకుంటామని తెలుసు. అంటే మా సైడ్ వాళ్ళు ఎక్కువ చూస్తారు కదా, కానీ శ్రీకాకుళం జిల్లా అటు సైడ్ వాళ్ళకి అసలు తాటి పళ్ళతో ఇలా రెసిపీస్ చేసుకుంటారని తెలియదండి. అమ్మ వాళ్ళు శ్రీకాకుళం దగ్గర ఉన్నప్పుడు అక్కడ వాళ్ళకి మేము వండుకుంటే విచిత్రంగా అనిపించేదండి. వాళ్ళకి అసలు తెలియదంట. సో అలాగే
అలాగే మా వాచ్మెన్ వాళ్ళకు కూడా అసలు తాటిపళ్ళుతో రెసిపీస్ చేసుకుంటామని తెలియదంటండి. నేను అట్టాక్ కోసం అనేసి కిందకి వెళ్ళాను. మా వాచ్మెన్ వాళ్ళ ఆవిడని అట్టాక్ కావాలని అడిగితే, ఇప్పుడు అట్టాక్ ఎందుకమ్మా, ఈరోజు ఏం పూజలు లేవు, రేపు కూడా పూజలు లేవు కదా అంది. పూజల కోసం కాదు, తాటి రొట్టె వేస్తాను అంటే చాలా విచిత్రంగా, ఏంటి మళ్ళీ చెప్పు అంది. అదేనమ్మా తాటికాయలు ఉంటాయి కదా, వాటితో రొట్టె చేస్తాను అన్నాను. ఏంటి తాటికాయలతో రొట్టె ఏంటమ్మా అని విచిత్రంగా అడిగింది. మా సైడ్ చేసుకుంటాం అమ్మ అని చెప్తే, అవునా నువ్వు చేసిన తర్వాత నాకు కూడా టేస్ట్ చూపించే అంది. సర్లే అనేసి తనకి 2 పీసెస్ అయితే ఈ గిన్నెలోకి అయితే వేసానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.